మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడటం, బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించడం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరానికి గురిచేస్తున్నది. అధికారంలో ఉన్నప్పటికీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి నిష్క్రమిస్తుండడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ సమావేశాలకు హాజరైన ముఖ్య నేత మీద ఇదే విషయమై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడడం పట్ల కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరుతారు. కానీ తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇదేంటి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర ముఖ్య నేతను ప్రశ్నించినట్లు తెలిసింది. జీవన్ రెడ్డి చాలా కీలక నాయకుడు, పెద్ద మనిషి అని, అలాంటి నేతను మనం వదులుకున్నామని, కాంగ్రెస్ పార్టీ గడ్డు రోజులు ఎదుర్కొన్నప్పుడు కూడా మనతో ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడెందుకు పార్టీని వీడారు, ఆయనతో మీరెందుకు మాట్లాడలేదు అంటూ ఇటీవల ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన రాష్ట్ర ముఖ్య నేతను నిలదీసినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత పలువురు నేతలతో ముచ్చటించిన ఖర్గే చివరకు రాష్ట్ర ముఖ్య నేతతో ప్రత్యేకంగా భేటీ అయి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జీవన్ రెడ్డి అంశాన్ని, కాంగ్రెస్ కు ఆయన అందించిన సుదీర్ఘ సేవల్ని ప్రస్తావించారట. జీవన్ రెడ్డి గురించి తనకు తెలుసునని, అనేక సందర్భాల్లో ఆయన పార్టీ తరపున గొంతు విప్పి మాట్లాడారని ఖర్గే గుర్తు చేసుకుంటూ, అలాంటి నేత కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఎందుకుంటున్నారని, రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆయనను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారట. దీనికి ఆ ముఖ్య నేత స్పందిస్తూ జీవన్ రెడ్డి వద్దకు ఓ ప్రతినిధి బృందం వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ ప్రతినిధి బృందంలో ఎవరున్నారని ఆరా తీసిన ఖర్గే స్వయంగా మీరే జీవన్ రెడ్డితో మాట్లాడాల్సిందని, ఎందుకు మాట్లాడలేదని నిలదీయడంతో పాటు పార్టీ అగ్రనాయకత్వం మాట్లాడకపోవడం సరికాదని, సామరస్యపూర్వకంగా పరిష్కరించకపోవడంతో సమస్య పెద్దదైందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సీనియర్ నేత పార్టీని వీడిపోవడం రాష్ట్ర ప్రజలకు, క్యాడర్కు తప్పుడు సంకేతాలు ఇస్తుందని పేర్కొంటూ, జీవన్ రెడ్డి నిష్క్రమణను రాష్ట్ర నాయకత్వం చాలా చిన్నదిగా చూసినట్టు కనిపిస్తున్నదని, ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 2.5 ఏళ్లలో మరింత మంది పార్టీని వీడుతారని, దీంతో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతాయని హెచ్చరించారట. ఒక్కరు పార్టీని వీడిన ఇబ్బందేనని, పోతే పోనీ అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనుకుంటే మొదటికే మోసం వస్తుందని, కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని నిలదీసినట్టు వినికిడి. ఖర్గే రాష్ట్ర ముఖ్య నేతకు మధ్య 10 నిమిషాల పాటు జీవన్ రెడ్డి అంశమే చర్చకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ సీనియర్లతో ఆచితూచి వ్యవహరించాలని, కాంగ్రెస్ కు కీలకమైన తెలంగాణలో సీనియర్లను వదులుకోవద్దని ఖర్గే హితవు చెప్పినట్లు సమాచారం. దీనికి ఆ ముఖ్య నేత స్పందిస్తూ, జీవన్ రెడ్డితో మాట్లాడేందుకు పార్టీ ప్రయత్నించడంతో వేం నరేందర్ రెడ్డికి, సింఘ్వీకి రాజ్యసభ సీట్లు ఇవ్వడంపై ఆయన ప్రశ్నించారని, దీంతో మున్ముందు ఏర్పడే ఖాళీల్లో మీకు కూడా రాజ్యసభ సీటు ఇస్తామని జీవన్ రెడ్డికి చెప్పామని వివరించినట్లు తెలిసింది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ అసంతృప్తితో ఉన్నప్పుడు పరిస్థితి తీవ్రత గురించి అధిష్టానానికి చెప్పాల్సిందని, అలా రాష్ట్ర పార్టీ నాయకత్వం సరైన సమాచారం ఇచ్చి జీవన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇద్దామని ప్రతిపాదిస్తే అధిష్టానం ఎందుకు వద్దంటుందని ఖర్గే ప్రశ్నించినట్లు తెలిసింది.